అన్నయ్య పాపారాయుడే మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తారు. పాపారాయుడు మావయ్య ఏంటి? పాపారాయుడు వైజయంతిని చంపేస్తాడా? అవును నాన్న, మావయ్య గన్ తీసుకునొచ్చి నన్ను షూట్ చేయబోయాడు. దాత్రి కాపాడింది. ఇప్పుడు పిన్ని బయటికొస్తే పిన్నిని కూడా చంపేస్తాడు. ఏయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాయ్ నిన్ననే కదా ఆవేశంగా వెళ్ళిపోయారు. ఇప్పుడెందుకు మళ్ళీ తిరిగొస్తారు? కరెక్ట్గా నేను ఆఫీస్కి బయలుదేరే టైంకి మావయ్య గన్ తీసుకొని అమ్మని చంపడానికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు నిషి. ఎందుకు? మావయ్య గన్ తీసుకొచ్చానని మనకి చెప్తేనే కదా మనం ప్రాణభయంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాం. అప్పుడే కదా నేను ఫస్ట్ డే ఆఫీస్ మిస్ అయ్యేది. లేదు యువరాజ్, మేము కావాలనో మిమ్మల్ని ఆపడానికో చెప్పడం లేదు. నిజంగానే పాపారాయుడు బాబాయ్ బయటే ఉన్నారు. అవునా? చూద్దాం. జరగరా యువరాజ్. మిమ్మల్ని ఏరి ఎక్కడా నాకు కనిపించలేదే? చెప్పు జగదాత్రి, మా మావయ్య మా అమ్మని చంపడానికి గన్ పట్టుకుని ఉన్నాడన్నావు కదా, ఎక్కడా నాకు కనపడలేదే? రేయ్, ఎవరికీ తెలియకుండా చంపడానికి వచ్చారు. అందరికీ కనిపించేలా ఉంటాడా? మేం కూడా వెతకడానికి వెళ్ళాం, మాకు కనిపించలేదు. ఏ ఆపండి మీ నాటకాలు. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడని, లైఫ్లో మీకంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాడని కుళ్ళుతో మీరిదంతా చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. మీరు పక్కకు జరిగితే రాహుకాలం వచ్చేలోపు ఇంట్లో నుంచి బయటపడాలా? వదినా, మీరైనా మా మాట నమ్మండి. నిజంగానే బాబాయ్ గారు బయట గన్తోనే ఉన్నారు. ఇప్పుడు కానీ అత్తయ్య గారు బయటికి వెళ్తే ఇవిడ ప్రాణాలకి ప్రమాదం. మాకు కొంచెం టైం ఇవ్వండి అక్క, మేం వెళ్ళి మావయ్యని పట్టుకుంటాం. అప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవ్వచ్చు. పిన్ని, జగదాత్రి వాళ్ళు చెప్పింది నిజమే అయితే ఇప్పుడు మనం బయటికి వెళ్ళడం చాలా రిస్క్. ముందు పోలీసులకి ఫోన్ చేద్దాం, వాళ్ళే వచ్చి నిజమేంటో కనిపెడతారు. ఏందమ్మి కౌశికి, నువ్వు వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అంటా ఉండవు. వదినా, మనం బయటికి వెళ్దాం. ఆఫీస్కి వెళ్లే వరకు కూడా మనకి ఏమీ కాదు. అప్పటికైనా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, కావాలనే మనల్ని వెళ్లకుండా ఆపడానికి ఇదంతా చేస్తున్నారని మీకే అర్థమవుతుంది. అవునక్క. అమ్మా పద వెళ్దాం. రేయ్ యువరాజ్, పదండి. యువరాజ్. అత్తయ్య గారు వద్దు. పిన్ని వద్దు, పిన్ని వదినా. పిన్ని అక్క. ఛ! డ్రైవర్, కార్ తీసుకొనిరా. 25 తప్పు చేసి తప్పించుకునే ఈ పొద్దు నిజం బయటపడితే నీ మొగుడు నిన్ను క్షమించేసినాడంటే అంతా అయిపోయిందనుకున్నావా వైజయంతే? ఈ పాపారాయుడు పరువు విషయంలో ఎవ్వరిని క్షమించడా. నువ్వు సచ్చినాక మా ఊర్లో నీ సావు గురించి కంటే నా తెగింపు గురించే మాట్లాడుకోవాలా? దాత్రి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మామయ్య ఏమైనా చేయకముందే ఎలా అయినా పిన్నిని కాపాడాలి. పద వెళ్దాం. నా ఆవేశం ముందు నీ తప్పు ఎవ్వరికి గుర్తుండకూడదు. రామ్మా. కేదార్, బాబాయ్ గారు, నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, నేను అత్తయ్య గారిని కాపాడతాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నిషి నిషి. ఏమవుతుంది ఇక్కడ? ఎవరు మనల్ని కాలుస్తున్నారు? చెప్పాను కదా, పాపారాయుడు బాబాయ్ గారు అత్తయ్య గారిని చంపడానికి బయట రెడీగా ఉన్నారు అని. అందుకే రావద్దు అని చెప్పింది. అమ్మో, వైజయంతి బయటికి రావే, అయిపోయావు నా చేతిలో ఇయ్యాలా. అత్తయ్య గారు రండి, నిషి వెనక్కిరా, అలాగే ఉంగి రండి. రండి, కార్ వెనక్కి రండి. అమ్మే జాగ్రత్త. నిజంగా మా మావయ్య అమ్మని చంపడానికి వచ్చాడా? అత్తయ్య గారు ఒకరినే కాదు, కేదాన్ని కూడా.
మరి కేదార్ ఎక్కడ జగదాత్రి? పాపారాయుడు బాబాయ్ గారిని పట్టుకోవడానికి వెళ్ళాడు వదినా. ఏ కేదార్కి వినిపించా? తనని చంపాలని తిరుగుతున్న మనిషి దగ్గరికి తను వెళ్ళడం ఏంటి? అతను నాపాలంటే పట్టుకోవాలి కదా నిషి. వదినా, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను, సరేనా? యాడికమ్మి నువ్వు పోయేది? మా అన్నొచ్చి మళ్ళా గన్నుతో కాలిస్తే అప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడేది? కేదార్ వెళ్ళారు కదా అత్తయ్య, బాబాయ్ గారు ఏం కాల్చరు. అలా అని మీరేం బయటికి రాకండి, సరేనా? బాబాయ్ గారిని పట్టుకునే వరకు మీరిక్కడే ఉండండి. హ? హ. ఛ! అంతా ఈ కేదార్ జగదాత్రి వల్లనే వచ్చింది. ఏంటి నిషి, జగదాత్రి వాళ్ళ వల్ల ప్రమాదంలో పడ్డారా? ఒక 10 నిమిషాల ముందు బయట ప్రమాదం ఉంది, ప్రాణాలు పోతాయని మనల్ని బయటికి రాకుండా ఆపడానికి ప్రయత్నించింది జగదాత్రి వాళ్లే కదా? మనం ప్రమాదంలో పడ్డానికి కూడా కారణం వాళ్లే కదక్కా. వాళ్ళే ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండుంటే శ్రీవల్లి ఇంట్లో ఉండేది కాదు. మా అన్న మీ బాబాయిని చూసుకుని చిత్తూరుకెళ్ళిపోయి ఉండేవాడు. ఇదంతా వాళ్ళిద్దరి వల్లనే జరుగుతుంది వదినా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నష్టం వాళ్ళకి జరిగింది, అన్యాయం వాళ్ళకి జరుగుతుంది. కానీ మనకొచ్చే ప్రతి కష్టానికి వాళ్ళే కారణమని మనం అంటున్నాం. వీళ్ళ సైకో అన్న దీన్ని చంపాలని తిరుగుతున్నాడు. ఆ, అమ్మో! ఇప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడో గన్తో రెడీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో చూసుకోకుండా ఇలా గొడవలు పడ్డం అవసరమా? మొదలుపెట్టింది వదినే కదా మావయ్య. అమ్మా నిష్కా, వదిలేయమ్మా. మావయ్య చేతిలో గన్నుంది. కేదార్ని జగదాత్రిని ఏం చెయ్యకపోతే అది చాలు. మావయ్య చేతిలో గన్నుంది, కేదార్ గాడు ఎదురెళ్తున్నాడు. ఇదే మంచి అవకాశం. ఆ కేదార్ గాడిని కాల్చేయి. ఆ తర్వాత అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నీకు నిరూపిస్తా. ఎంత ధైర్యం ఉంటే ఈ పాపారాయిని కొడతావరా నువ్వు? కొట్టడంతోనే ఆపేశాను మావయ్య. మీకేమైనా పిచ్చి పట్టిందా? పంతానికి పోయి పరువు కోసం సొంత చెల్లిని చంపేస్తారా? ఈ పాపారాయుడికి పరువు తర్వాతే ఎవరైనా ఏదైనా, అదందరికీ తెలుసబ్బే. అన్నీ తెలిసిన వైజయంతే తప్పు చేసుండదే. అట్లాంటి దానికే బతికే అర్హత లేదో. చేసిన తప్పుని ఒప్పుకుని ఇంకెప్పుడు పిన్ని జోలికి రానని చెప్పండి. ఏ ఏందిరా చెప్పేదే? దాని పేనం నీ పేనం తీసేదే నేనే, గుర్తెట్టుకో. రాయ్ రాయ్ అయిపోయేవరా నా చేతిలో. నిన్ను సంపి పడేస్తా.